సెంట్రల్ slightly down. రూరల్ ఏరియాస్ నుంచి మంచి టాలెంట్ బయటకు వచ్చింది. అందరూ అనుకున్నారు ఆ రోజులలో హైదరాబాద్ స్టేట్ సిటీ టీము ఆ టోర్నమెంట్ గెలుస్తుందని. కానీ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మంచిగా క్రికెట్ ఆడి ఆ రోజులలో గెలవడం జరిగింది. చాలాసార్లు ఈ రూరల్ క్రికెటర్స్కి ఒక ఆపర్చునిటీ కలగాలి, వారు కూడా టాప్ క్రికెట్స్ ఉండాలని చెప్పి ఆ రోజుల నుంచే నేను చాలాసార్లు కోరడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మేము మా రామగుండం మంచిర్యాల ఏరియాస్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం కాకా వెంకటస్వామి గారి పేరు. కానీ అప్పుడు అందరూ కూడా చెప్పినారు, సార్ ఇక్కడిని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, మీరు మొత్తం స్టేట్ చేస్తే బాగుంటుంది కదా, ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది పిల్లలకు ఆడుకోవడానికి, మీరు స్టేట్ వైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సంవత్సరం కోరడం జరిగింది. తర్వాత మొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా దళిత్ గారు, బసవరాజ్ గారు, సునీల్ గారు వారు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. కానీ ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా, వస్తే స్పాన్సర్స్ వస్తే మేము మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో మ్యాచెస్ కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అంటే నాకు అనిపించింది ఆ రోజులలో అప్పుడు కండక్ట్ చేస్తాము, మళ్ళీ ఒకసారి ఈ స్పాన్సర్షిప్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ టెండర్లో బిడ్ చేసామన్నమాట విశాఖ ఇండస్ట్రీస్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి, స్పోర్ట్స్ మెన్స్కి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ ముందుంటుంది. సో మేము దాంట్లో ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి మాకు ఈ ఆపర్చునిటీ దొరికిందన్నమాట ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి. సో విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. చాలా సంతోషమైన విషయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడే దళిత్ గారు చెప్పినట్టు మనము ఈ క్రికెట్ని ప్రోత్సహించాలి, ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో ఆడే పిల్లలకు టాప్ క్రికెట్లో ఆడటము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు పోవాలి ఫ్యూచర్లో అని చెప్పి అసోసియేషన్ కూడా ఆలోచిస్తుంది. ఫ్యూచర్లో ఇంకెక్కువ టాప్ క్రికెట్స్ డిస్ట్రిక్ట్స్లో స్థాపించి పిల్లలకు డిస్ట్రిక్ట్స్లో ఆపర్చునిటీస్ కల్పించాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ఆలోచన ఉన్నది వారికి ఈ సంవత్సరము. సో ఈ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా వారితో కలిసి వస్తుంది. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 1 22 డిసెంబర్ టు 27 డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగరల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ కూడా ఆ రోజు ఇనాగరేట్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఆ టోర్నమెంట్కి ఆ ఇనాగరల్ డేట్ వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ టోర్నమెంట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. సో అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ చూడటానికి అందరికీ ఒక అవకాశం కల్పిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఎంపైర్స్, స్కోర్ మెన్ ఎవరైతే అవసరమో వారు
సప్లై చేస్తున్నారు, వాళ్ళని పోస్ట్ చేస్తారు ఈ మ్యాచెస్లో. అన్ని చోట్ల కూడా ప్రాపర్ సిస్టమ్గా, ఇక్కడ చాలా చోట్ల కూడా ఏమైనా క్లారిఫికేషన్స్ డిస్ప్యూట్స్ ఉంటే ఒక ఆర్బిట్రేటర్ ఉంటాడు. లాస్ట్ టైం కూడా మా దగ్గర ఒక ఆర్బిట్రేటర్ ఉండే, అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రూల్స్ ఇంటర్ప్రిట్ చేయడానికి, రూల్స్ ప్రకారంగా అన్ని చోట్ల సరిగా నడుస్తున్నాయా లేదా చూడటానికి ఒక కమిటీ వేసి దాని ద్వారా ఈ కండక్ట్ని ట్రాన్స్పరెంట్ వేగా కండక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడే శివలాల్ గారు ఏదైతే చెప్పారో, కాకా వెంకటస్వామి గారు, ఆ రోజులలో స్టేడియంకి ప్రోత్సాహమే కాదు ఇంకో విషయం గుర్తించాలి. అప్పుడు PCCIకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో, చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈ రోజు IPL ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ BCCIకి లభించినందు వలన ICC వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజుల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మాకు కూడా ఫ్యామిలీగా కాకా వెంకటస్వామి గారు ఏదైతే స్పోర్ట్స్లో ఉన్నారో, ఎందుకంటే వారు చిన్న ఉన్నప్పుడు మాకు లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళేది. మాకు కూడా ఇంట్రెస్ట్ క్రికెట్ ఎట్లా వచ్చిందంటే అప్పుడు లాల్ బహదూర్ స్టేడియం తీసుకెళ్ళి, అప్పుడు మా అంకుల్ ఉండే అక్కడ గ్రౌండ్స్ మ్యాన్ వెంకటస్వామి గారు, వారి పేరు కూడా. సో దాంట్లో అలానే మాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అసోసియేషన్లో ఉన్నా లేకున్నా కానీ క్రికెట్ పైన ఉంది. నేను కూడా మా స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ టీంలో ఉన్నాను. క్యాప్టెన్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. సో అందరికీ, ప్రెస్కి, మా స్నేహితులందరికీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము, కొంచెం మంచి ఎక్స్పోజర్ ఇవ్వండి. సో దట్ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే రూరల్ క్రికెటర్స్లో డెవలప్ కావాలి, దాని వలన వారికి ఒక ఆపర్చునిటీ మళ్ళీ వచ్చి సిటీలు ఆడడము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్స్ అందరూ కూడా చూస్తుంటారు, మంచి పర్ఫార్మెన్స్ ఉంటే వీళ్ళకు ఆపర్చునిటీ కల్పించాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా ఒక ఆలోచన. సో ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టోర్నమెంట్ని మంచిగా కవర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. Assure a level playing field. మేము 4 డిస్ట్రిక్ట్స్లో అయితే ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయినాయి. అది కాకుండా 2 ప్రైవేట్ గ్రౌండ్స్ ఉన్నాయి. మా ఊళ్ళో అయితే 4 అయితే తయారు చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో కూడా మేము కూడా ల్యాండ్ కొన్ని మనమే డెవలప్ చేయాలని మాకు ఒక ఐడియా కూడా వచ్చింది. దానికి కూడా మేము ప్రపోజల్స్ పెట్టుకుంటున్నాం. అయితే దానికి కొద్దిగా సమయం అవుతుంది, ఎందుకంటే నాకు ఈజీగా తొందరగా రావాలి కాబట్టి. కొద్దిగా టైం ఇస్తే డెఫినెట్గా మేము మాకు అంటూ మా డిస్ట్రిక్ట్స్ అంటూ 3 గ్రౌండ్స్ కావాలని ఉద్దేశం ఉంది. డెఫినెట్గా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సహకారం తీసుకుని చేస్తామని మాట ఇస్తుంది. So matches are going to be played only on turf. They have already, as he said, they have 4 grounds on the turf. Okay, they are having 2 more private grounds, and it will be played only on turf. So just to get a little understanding about the HCA selectors, who will do it? Phase 1 is conducted at district secretary level only. The district secretary will conduct. For the level playing, we are sending international scorers from HCA. The international scorers will conduct the matches, but all the matches will be conducted at the district level only. But all in top grounds. And when you say the intra-league, suppose say in Nizamabad we have only 2 teams. In Khammam we have only 2 teams. Whereas in Warangal there are 6 teams. So 6 teams will play league. So that is how the 16 matches they will play, and after 16 matches they play, they select 1 team. They select 1 team. That team will be selected by district association only, on behalf of the district. So all 8 districts like that, they will select the district associations only will select the team. So when it comes to phase 2 level, the selectors will come in. Phase 2 level. The Hyderabad selectors. Yeah, Hyderabad. So that's my question, sir. Do the district cricket associations have their own selection committees? Yes, we have been doing it for 30-40 years. The district associations, under 14, under 16, under 19, under 23 senior, we have been directly over several years. We will select. There is a procedure to conduct the selections,
and conduct select teams and send to Hyderabad and play in inter-district leagues over a period of several years. We have been doing it. Similarly, we will do it this time. Actually, Warangal. Already I have selected the 6 district teams, 15 and 16 Warangal zone, Warangal, Hanamkonda, Mahbubabad, Bhopalpalli, Janagaon, Mul. 6 districts already have our selection committee has selected, and 24, 25, 26, 27 intra-district round robin league. Totally 16 matches, 15 league and one final match is already have done. 24 matches is fought in Warangal. From 30 to maximum 30. It's only boys and Only boys. 15, almost 450 players will play day one. 29 teams in 15 players each team. Almost 450 players in the entire state of Telangana they will selected. 450 players we will select now 13 players from each district, 13 into 8, that is 104 players will be selected from 450 players. And they will form 8 teams. And from there, Hyderabad Cricket Association will give about 76 players. This Hyderabad Cricket Association just to play a level playing field and also to give opportunity. There are so many players in Hyderabad who are not represented state, though they were in Caucus, they were playing. So we are giving an opportunity in Hyderabad, there's also whoever have been in probables of SCA, but could not play, could not represent state. So we are bringing some of them into the state teams, so that every team will be balanced and there will be competition and entire state will be watching all these players. Because if you play teams only, you play in the rural area, the city may not really show so much interest. To create that interest and also to give an opportunity to all the state players who otherwise did not get opportunity to play in SCA, BCA matches. So we are giving them the opportunity. So these 76 and 104, almost 180 players will play in the second round. Rangareddy first level The city players, they already are playing. All these Hyderabad Rangareddy players are already every day they are playing. They played in Probables also. They are selected in Probables. They have got lot of opportunities. So in the first phase, to select district level teams, we are doing first phase. Fixer is the first player district district association. District association, like instrument. District associations will provide kits. All the associations will provide kits and that. Yeah, kits and all the district associations will provide. We are providing transport accommodation. IPL Lagar is almost second phase. 20 days to buses no all around state tiltaru. Rangareddy tiltaru, Siddipet tiltaru, Karimnagar tiltaru, Godavari tiltaru, Warangal tiltaru, Mahbubnagar tiltaru. So 20 days they will be together only. All these 180 players will move together, stay together, play together. So there will be bonding, there will be knowing each other, there will be experience of them. They have achieved money which are 20 days. They are all going together to different grounds, and this will be live streamed in the YouTube and other things. So it will be like IPL type of atmosphere will be created. Flows also like YouTube. If Hyderabad Cricket Association gives us an opportunity, we'll definitely sponsor women's tournament also, depending on HBA sponsored decision. And we don't mind doing this on a yearly basis. Hyderabad Cricket Association wants to run this show on a yearly basis. Definitely will come forward to sponsor this, depending on the circumstances. So from our company side, because we are the main sponsor, we will be sponsoring the clothes also for the cricket tournament. These are the various t-shirts for various teams, different colors of t-shirts. మీరు కూడా ఒక గ్రామీణ క్రికెటరే. కొత్త జిల్లాలు ఉన్నాయి కాబట్టి కొత్త జిల్లాలో ప్రాంతాలైన టీమ్స్ సాధిస్తే ఇంకా ఎక్కువ మంది గ్రామీణ క్రికెటర్ ఆడే అవకాశం ఉంటుంది కదా. కనీసం వచ్చే సంవత్సరం అయినా ఆ విధంగా ఉన్న ఆలోచన చేస్తున్నారు. 33 జిల్లాల నుంచి వస్తే ఇంకా ఎక్కువ మంది ప్లేయర్లు ఆడే అవకాశం వస్తుంది కదా.
ఫస్ట్ ఫేజ్ 29 డిస్ట్రిక్ట్స్ అంటే ఓన్లీ రంగారెడ్డి హైదరాబాద్ తప్ప మిగతా వరంగల్లో 6 జిల్లాలు, మహబూబ్నగర్లో 5, మెదక్లో 3, నల్గొండలో 3, ఆదిలాబాద్లో 4, ఇట్లా అన్ని 33 జిల్లాలు, 5 జిల్లాలు రంగారెడ్డి హైదరాబాద్ వదిలేసి మిగతా 29 జిల్లాలలో ఫస్ట్ ఫేజ్లో టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఈ ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసిన టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉమ్మడి జిల్లా టీం తీసుకుంది. వరంగల్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఈ 8 డిస్ట్రిక్ట్స్ ప్లస్ రంగారెడ్డి హైదరాబాద్ సెకండ్ ఫేజ్లో మొత్తం 1 మంత్ షెడ్యూల్ ఐపీఎల్ టైప్లో 7 సెంటర్స్లో అన్ని టీంలు పోయి మ్యాచెస్ క్రికెట్ మీద మేము కూడా ఎస్జిఎం పెట్టుకున్నాం. అక్కడ తప్పకుండా జిల్లా చేయడానికి మాకు కూడా ఉంది, డెఫినెట్గా చేసుకుంటున్నాం. They will release the tickets and they can ఉమెన్స్ క్రికెట్ కూడా క్రికెట్ కూడా మీరే పుట్టించారు సార్. క్రికెట్ మీరే చేస్తున్నాం. సో ఇది కూడా మీ చేతుల్లో చేస్తే ఇక్కడ హైదరాబాద్ మొత్తం తెలంగాణ జిల్లా అంతా కూడా చాలా సంతోషపడుతుంది. ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నాకు తెలియజేస్తూ స్పాన్సర్ క్రికెట్ని ప్రోత్సహించడానికి ఫస్ట్ 2017లో అప్పుడు కూడా విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసింది ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్. చాలా సక్సెస్ఫుల్గా అప్పుడు హెచ్సిఏ వాళ్ళు కండక్ట్ చేశారు. దాని తర్వాత మేము V6 వెలుగు లాంచ్ చేసినప్పుడు కూడా అప్పుడు మా తరఫు నుంచి రూరల్ క్రికెట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో 6 రోజులలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. తర్వాత పోయిన సంవత్సరం రామగుండం, మంచిర్యాల డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ అప్పుడు కాకా వెంకటస్వామి టోర్నమెంట్ పెట్టాలి. అప్పుడు కూడా ఆ ప్రాంతాలలో ఈ స్పాన్సర్షిప్ చేయడం. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మొత్తం స్టేట్లో మేము ఈ రూరల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు టెండర్ పిలిచినప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఉందని మేము టెండర్లో పార్టిసిపేట్ చేసాం. విశాఖ ఇండస్ట్రీస్ మాకు వచ్చింది టెండర్. సో వీఆర్ స్పాన్సరింగ్ దిస్ టోర్నమెంట్. కాగా వెంకటస్వామి గారి పేరుతో స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో 22 డిసెంబర్ నాడు మహబూబ్ నగర్లో 1 o'clock టోర్నమెంట్ ఇనాగ్రల్ మ్యాచ్ ఉంది. మంత్రులు అందరూ కూడా వస్తున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి లోకల్ ఎమ్మెల్యేస్ వారు మా డిస్ట్రిక్ట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి అందరు సెక్రటరీస్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మేము కూడా ఇన్వైట్ చేస్తాము. ఇది క్రికెట్ ప్రోత్సహించడానికి ఈ కార్యాచరణ. సో అందరూ కూడా సహకరించాలని చెప్పి థ్యాంక్ యూ.